నమస్తే. ప్రస్తుతం మనం ఎల్కతుర్తి దగ్గర ఉన్నాము. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాల రజతోత్సవ సభ జరుగుతా ఉందో ఆ ప్రాంగణంలో ఉన్నాము. సో, ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతా ఉన్నాయి? ఇప్పటివరకు ఈ పనులు పూర్తయ్యాయా లేదా? ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ సభా ప్రాంగణం చూడడానికి రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఎంత భారీ ఎత్తున సెటప్ ఉందంటే క్లియర్ కట్‌గా నాకైతే ఒక బాహుబలి సెటప్ లాగా అనిపించింది. చూడొచ్చు. చాలా భారీ ఎత్తున సెటప్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాను. ఆ స్టేజ్ కావచ్చు, పైన రూఫ్ కావచ్చు, లేకపోతే సైడ్స్‌కున్నటువంటి ఏదైతే వాల్స్ అవి కావచ్చు. సో, అతి పెద్ద సభ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరిగినటువంటి సభల్లోకి సంబంధించి ఇది కనీవిని ఎరుగని విధంగా ఈ సభ ఏర్పాటు అనేది జరుగుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. దాంతోపాటు చూడొచ్చు పనులు కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 70% పూర్తయిపోయిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ సభకు సంబంధించి ఈ ఏదైతే ఈ వాహనాలు రావడానికి ఆ రోడ్డు కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజలు రావడానికి వెసులుబాటు కావచ్చు, ఇదంతా కూడా అరేంజ్ చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. భారీ గేట్లు కూడా చూడొచ్చు. ప్రజలు లోపలికి రాకుండా, అంటే ఎక్కడ ఏ ప్రాంగణంలో ఎటు నుంచి రావాలి, ఎటు నుంచి ఎంట్రన్స్, ఎటు నుంచి పోవాలని అన్నీ కూడా ఇక్కడ క్లియర్ కట్‌గా ఈ ప్రాంగణంలో మనం చూస్తా ఉన్నాము. లైటింగ్ సెటప్ కూడా చూస్తున్నాం మనం. సాయంత్రం టైం సభ కాబట్టి సో, లైటింగ్ సెటప్ కూడా ఒక్కొక్క రూట్‌లో ఒక్కొక్క వేలో వీళ్ళు సెటప్ కూడా చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. సో, పకడ్బందీగా చాలా పెద్దగా దాదాపు ఒక 300-500 ఎకరాలలో ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. దాంతోపాటు పార్కింగ్ కూడా అదనంగా ఒక 300-400 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ సభ నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఏర్పాటు చేస్తున్నటువంటి ఇక్కడ అసైన్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, సో తదితరులు బీఆర్ఎస్ నాయకులు ఈ సభ గురించి మనతో మాట్లాడడం జరిగింది, ఏర్పాట్ల గురించి. సో, క్లియర్ కట్‌గా అతిపెద్ద భారీ ఈ సభ అని చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ ఎట్లా ఆవిర్భమైంది, ఎట్లా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి పార్టీని ప్రభుత్వాన్ని ఈ తెలంగాణను తెచ్చుకున్నామనే విషయాలు, అదేవిధంగా ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసినటువంటి పాలన కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన కావచ్చు, వీటన్నిటి కూడా ఇదొక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సభ వేదిక నుంచి కేసీఆర్ గారు ఇదే వేదిక నుంచి ప్రసంగించబోతా ఉన్నారు. సో, ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ పండుగ జరుగుతుందని కూడా క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు, పూర్తవుతా ఉన్నాయి. ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకి ఈ పనులు అప్పచెప్పినట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, కీలక నాయకులు కావచ్చు. సో, ఏప్రిల్ 27న సభ గురించి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత వారు మాట్లాడబోతా ఉన్నారు. ఇటు ప్రతిపక్షం పైన ఏం మాట్లాడతారు, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏం మాట్లాడతారు, ప్రజల గురించి ముఖాముఖి అవుతారని చెప్తా ఉన్నారు, ప్రజలతో మాట్లాడతారని చెప్తా ఉన్నారు చాలా రోజుల తర్వాత. సో, ఈ ఎల్కతుర్తి అనేటువంటి ఈ ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి కావచ్చు, అన్నిటిపైన సమీక్ష ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎట్లా దీన్ని రూట్ మ్యాప్ క్లియర్ చేసుకోవాలి, ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడి నుంచి ఎంట్రన్స్ ఇవ్వాలి, ఎక్కడి నుంచి పబ్లిక్ తీసుకురావాలి వస్తారు, ఎక్కడి నుంచి ఎగ్జిట్ ఇవ్వాలి, సో ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని అన్నిటి మీద కూడా వాళ్ళు రోజుకు డైలీ ఎప్పటికప్పుడు ఒక చర్చ కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నారు. సో, ప్రస్తుతానికైతే ఈ సభా ప్రాంగణము పూర్తవుతా ఉన్నది. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇటు ప్రజలతో పాటు అటు నాయకులతో పాటు ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుంది, ఎప్పుడెప్పుడు ఈ సభలో కేసీఆర్ గారి మాటలు వింటాము, కేసీఆర్ గారు ఎప్పుడు మేము చూస్తామంటూ కూడా మరి బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ప్రజలే ఇవాళ స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి, ఈ నెల ఏప్రిల్ 27 రోజున సాయంత్రం ఇక్కడ నేనున్నటువంటి ఈ ప్లేస్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ ప్రదర్శనలో కిక్కిరిసిపోయేటట్టుగా జనాలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా వాళ్ళే తరలి కేసీఆర్ గారిని చూడాలని వస్తూ ఉన్నారనేది సమాచారం అయితే అంతా ఉంది. బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారీ ఎత్తున సెటప్ చూడొచ్చు. ఉద్యమం టైంలో కూడా ఇట్లాంటి సెటప్ ఆ టైంలో చూసినాము, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాము. చూడొచ్చు, కనుచూపు మేరలో మనకు కనిపించింది అంతా కూడా అక్కడ జేసీబీలు కావచ్చు, అక్కడ డీసీఎంలు కావచ్చు, అక్కడ ఏదైతే క్లీన్ చేస్తున్నటువంటి ప్రాంగణాలు కావచ్చు, ఈ బ్యారికేడ్లు కావచ్చు, అక్కడ పొలాల నుంచి గడ్డి అదంతా కూడా తీస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, ఈ లైటింగ్ సెటప్ కావచ్చు. చూడొచ్చు, ఒక్కొక్క లైన్కి ఈ లైన్ వరుసగా లైటింగ్ సెటప్ ఉంటే ఇంకో లైన్ వరుసగా, అంటే ఈ మధ్యలో చైర్స్ కావచ్చు వాళ్ళు కూర్చోవడానికి. సో, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ బ్యారికేడ్లు కూడా సో ఈ సభ ప్రాంగణానికి కావచ్చు, వచ్చే జనాలకు కావచ్చు, ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా భారీ ఎత్తున
ఏర్పాట్లు అనేది ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతా ఉంది. సో ఆల్రెడీ ప్రజల నుంచి కూడా ఆదరణ అనేది వస్తూ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా మరి చాలా ఇది రాజకీయాల్లో చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారి సభ, బీఆర్ఎస్ పార్టీ సభ 25 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగబోతా ఉంది, అసలు ఎట్లా చేస్తారు ఈ సభని అనేది చాలా చర్చనీయాంశంగా సాగుతూ ఉంది. సో ప్రస్తుతానికైతే పనులు జరుగుతూ ఉన్నాయి. సో మరికొద్ది రోజున దాదాపు 5-6 రోజుల్లోనే మరి రాబోతా ఉంది. ఈ సభకు సంబంధించినటువంటి అందరూ కూడా కేసీఆర్ గారిని చూడడానికి తరలి వస్తూ ఉన్నారు. తరలి వచ్చి కేసీఆర్ గారి మాటలు వినడానికి చాలామంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్యారంటీల విషయంలో కావచ్చు, ప్రభుత్వం చెప్పినటువంటి హామీల విషయంలో, అదేవిధంగా చేస్తా అన్న పనులు అభివృద్ధి విషయంలో కావచ్చు, చాలా వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉందన్నట్టు కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక ప్రతిపక్ష నాయకుడిగా మరి వాళ్ళ పార్టీ ఏదైతే రజతోత్సవ సభకు సంబంధించి ప్రజలతో ముఖాముఖి కానున్నారు, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నదో వ్యూహాలు కావచ్చు, లేకపోతే వాటన్నిటిని కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి, తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏం చేస్తూ ఉంది, కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చాం మనం అన్నట్టు కూడా వారు గత మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ సభ తర్వాత ఎలా ఉండబోతుంది, ఈ సభలో ఏం మాట్లాడతారు అనేది మన ఏప్రిల్ 27 వరకు వినాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా వస్తూ ఉన్నాయి. సో ఈ సభ సక్సెస్ అవుతుందా అవ్వదా, అసలు ఎట్లా జరుగుతుంది అనేది కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేది ఖచ్చితంగా ఏప్రిల్ 27 తారీఖు వరకు చూడాల్సిందే. చూసి ఏంటనేది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సభకు సంబంధించినటువంటి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే, అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో సభ పూర్తి అయిన తర్వాత కూడా మరొక వీడియో రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము. సో వీడియో జర్నలిస్టు శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, వరంగల్ నుంచి. పాటు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న ఎట్లా జరుగుతుంది ఏర్పాట్లు, మీటింగ్ సంబంధించి ఏప్రిల్ 27 ఎలా ఉండబోతుంది? ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణంగా ఉండబోతా ఉన్నది. ఎందుకంటానంటే ఇవాళ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మా అధినాయకుడు కేసీఆర్ గారు పార్టీ రజతోత్సవ 25 సంవత్సరాల పండుగను మేము రాష్ట్ర వ్యాప్తంగా జరపబోతా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా ఇలా 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒక సభను నిర్వహించాలని మా అధినాయకుడు నిర్ణయించిన మేరకు ఇవాళ మేము అనుకున్నది చాలా ఒక 10 లక్షల మంది అనుకున్నాం. కానీ ఇవాళ తండోపతండాలుగా జనము ఈ యొక్క సభకు రావడానికి సంసిద్ధులై ఉన్నారు. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, ఇవాళ గత నెల రోజులుగా ఇక్కడ సభా ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం, పార్కింగ్ ఏర్పాట్లు చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 6 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 400కు పైగా ఎకరాలను ఇలా పార్కింగ్కు ఇప్పటికే మొత్తం క్లీన్ చేసి పెట్టి ఉంచడం. అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చే ఏరియాకు పార్కింగు, మరోపక్క నిజామాబాదు, సిద్దిపేట, మెదక్ నుంచి వచ్చే వారికి కూడా పార్కింగ్ ఏర్పాట్లు ఇప్పటికే ఎవరికి వారుగా ఇన్ఛార్జీలు వేసుకొని అక్కడ పెద్ద ఎత్తున కూడా మరి అక్కడ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. అది ఇంకా 2 రోజుల్లో మొత్తం కూడా పూర్తి కాబోతూ ఉన్నది. మరోపక్క గ్రౌండ్లో కూడా ఇప్పటికే సభా ఏర్పాట్లు కూడా మరి మమ్మురంగా కొనసాగుతున్న సందర్భం. ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకూడదని మా అధినాయకుడు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇంత సమ్మర్ అయింది కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి వారికి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా, వచ్చే మార్గాలలో ఇబ్బంది లేకుండా, వచ్చినాక సభలో కూడా ఇబ్బంది లేకుండా మరి ఒక పక్క వాలంటీర్స్, మరో పక్క ప్రైవేటు సిబ్బందిని కూడా పెట్టి మేము అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మేము అనుకున్న వాటికంటే కూడా జనం పెద్ద ఎత్తున కూడా రాబోతూ ఉన్నారు. ఈ సభ నభుతో నభవిష్యత్ అనే విధంగా ఈ సభ ఉండబోతుంది. గత సభలు వేరు, ఈ సభ వేరు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక సభలు నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కేసీఆర్ గారికి ఉన్నది. ఇదే వరంగల్ వేదికలో ఆనాడు మహాగర్జన పెడితే పెద్ద ఎత్తున లక్షలాది మందిగా దాదాపు 25 లక్షల మంది పైన జనం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరూ ఇంటికొకరు బయలుదేరినరు. అట్లనే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహాసభ ఈ రజతోత్సవ సభ. దీనికి కూడా ఇంటికొకరు జబ్బకు సంచి వేసుకొని బయలుదేరబోతా ఉన్నారు. ఇలా ఈ సభకు చూడాలే కేసీఆర్ గారిని, కేసీఆర్ మాటలు వినాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. వారికి అనుగుణంగానే వారు ప్రజలు చూడాలని ఎట్లయితే ఆకాంక్షతో ఉన్నారో ఆ ఆకాంక్షకు అనుగుణంగానే మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా వారికి వాహనాలు సమకూరుస్తూ ఉన్నాం. సభ కూడా పెద్ద ఎత్తున కూడా హిట్టు కాబోతుందనే విషయాన్ని కూడా మాకు ఇప్పటికే తెలిసింది. ఎందుకంటే రోజువారీగా మీకు కార్యక్షేత్రంలో ఉంటున్నాం కాబట్టి, ముఖ్యంగా ఈ యొక్క 15 నెలల కాలంలో కాంగ్రెస్ చేస్తున్న మరి తిరోగమన చర్యలను ప్రజలు
చూస్తూ ఉన్నారు కాబట్టి ఇలా మాకు ఈ ముఖ్యమంత్రి వద్దు, మాకు ఈ పాలన వద్దు, మాకు బీఆర్ఎస్ పాలనే కావాలి, కేసీఆర్ పాలనే బాగుంటుందని తెలంగాణలో ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ సభలో కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలని ఒక ఆకాంక్ష ప్రజల్లో వెలుబుస్తూ ఉన్నది. తప్పకుండా ఈ విజయవంతమవుతుందనే భావన మాలో ఉన్నది. ప్రజలకు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం వెనక సభ వేదిక చూస్తే నాకు బాహుబలి సెటప్ లాగా అనిపిస్తా ఉందన్న. ఏంటి ఇంత పెద్దగా ఇంత భారీ ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా? అంటే ఇప్పుడు ఈ యొక్క రజతోత్సవం జరుపుకుంటున్న ఈ వేళలో పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా, ఎందుకంటే పార్టీ ఆనాడు చాలామంది అన్నారు మబ్బలో పుట్టింది పబ్బలో కరిగిపోతుందని ఏదో అనేక సామెతలు చెప్పి మమ్మల్ని హేళన చేసిన ఆనాటి నాయకులు. కానీ ఇలా పార్టీ పోలే, నాయకుడు పోలే, ఇలా మమ్మల్ని విమర్శించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిరు రాజకీయంగా. కానీ ఈరోజు 25 సంవత్సరాలు ఒక తెలుగునాట ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు జరుపుకునే సందర్భం చాలా తక్కువగా, కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా రావాలని మేము ఆహ్వానించినాం ఇప్పటికే. అందుకనే ఇట్లా బాహుబలి సెట్టింగ్లు పెట్టి పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే ఈ యొక్క దాదాపుగా 200 ఎకరాలు ఉన్నది ఈ సభాస్థలం. ఈ 200 ఎకరాలలో అనేక మంది ప్రజలు రాబోతా ఉన్నారు ఈ యొక్క సభా గ్రౌండ్కు. కాబట్టి వారందరికీ కూడా కేసీఆర్ గారు మరి నిండుగా కనిపించాలి, వారి మాటలు చెవుల్లో వినసొంపుగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ సభా వేదికను కూడా పెద్ద ఎత్తున కూడా మరి ఒక బాహుబలి సెట్టింగ్ మాదిరిగా వేస్తూ ఉన్నారు. అన్ని స్క్రీన్లో ఉంటాయి. ఎంత దూరం ఉన్న ప్రజలకు కేసీఆర్ గారు దగ్గరగా ఉండి మాట్లాడే విధంగా వారి భావన ఉండే విధంగా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా సమ్మర్ సీజన్ కాబట్టి దాదాపుగా 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల సల్లా ప్యాకెట్లను కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వారికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, అది కూడా కూల్ చల్లటి వారికి అందించే విధంగా. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి వెళ్ళే ప్రజలు రాక మొదలవుతుంది కాబట్టి దాదాపు సాయంత్రం 5-6 గంటల దాకా కూడా ఈ సభలో వారు ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క వాటర్ ఫెసిలిటీసు, మరో పక్క బయో టాయిలెట్స్ విధానాన్ని కూడా ఒక మహిళలకు పురుషులకు సపరేట్గా ఈ సభా ప్రాంగణంలో చేయబోతున్నాం. ఇట్లా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వడదెబ్బ దాకినా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అనేక మంది హాస్పిటల్ వాళ్ళు స్వచ్ఛందంగా వారి డాక్టర్లు ఇక్కడ వచ్చి సౌకర్యాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సమ్మక్క సారక్క జాతర లెక్క, ఒక మహా కుంభమేళ లెక్క రేపు ఈ యొక్క సభ ఉండబోతుంది. ఈ యొక్క సభ మళ్ళీ సువర్ణ అక్షరాలతో లిఖించబడబోయే సభ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏర్పాట్ల గురించి చాలా బాగా జరుగుతూ ఉన్నాయన్న. కేసీఆర్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చాలా రోజుల నుంచి, ఒక నెల రోజుల నుంచి కూడా చర్చ సాగుతోంది. అరే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎట్లా జరుగుతుంది, కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారని ఒక ఉత్కంఠగా మారుతా ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుందంటే, తినబోతూ రుచెందుకు డెఫినెట్గా ఉండబోతుంది. ఆయన సరళి, ఆయన మాట విధానం నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉండబోతుందో డెఫినెట్గా ఆ విధంగానే వారు మాట్లాడబోతారు. వారి మాటలను నేను చెప్తే అది బాగుండదు కాబట్టి కేసీఆర్ గారే తెలంగాణ గుండెల లోతుల నుంచి వచ్చే మాటలను వారు ప్రజలకు చెప్పబోతా ఉన్నారు. డెఫినెట్లీగా ఈ సభకు ఆ దిశగానే ప్రజలు కూడా ఏం భావిస్తూ ఉన్నారు, కేసీఆర్ గారి మాటలు వినాలే, కేసీఆర్ గారిని చూడాలే, రావాలే కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి వారిని చూడడానికి, వారి మాట వినడానికే తండోపతండాలుగా ఇలా మహాకుంభమేళ ఇవాళ యొక్క వరంగల్ జిల్లా, ముఖ్యంగా హన్మకొండ జిల్లాల ఎలకతుర్తిలో జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. ఈ నెల ఏప్రిల్ 27 రోజున మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాల ఒక పెద్ద పండుగనే జరగబోతూ ఉన్నది. సో ప్రస్తుతం మనం ఎక్కడైతే సభ జరుగుతూ ఉన్నదో ఆ ప్రాంగణంలో ఉన్నాము, ఎల్కతుర్తి సమీప ప్రాంతంలో. ఈ సభ జరిగే ప్రాంగణంలో ఉన్నాము. సో దీనికి సంబంధించి A to Z మనకు అందించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎట్లా జరగబోతుంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏంటనే విషయాలు అన్నింటినీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు దాదాపు ఏర్పాటు ఎట్లా సాగుతూ ఉన్నాయి? ఇంకా 10 రోజులు ఉన్నట్టుంది సభకు. చాలా దాదాపు ఇప్పటి వరకు 90% ఏర్పాట్లు పూర్తయినాయి. అసలు రాజకీయ చరిత్రలోనే ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదు. దాదాపు 1500 ఎకరాల్లో ఈ సభాస్థలి, అంటే పార్కింగ్ ప్లస్ సభాస్థలి, సీటింగ్ కెపాసిటీ అంతా కలిసి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1500 ఎకరాలు, 1500 ఎకరాల్లో దాదాపు 200 ఎకరాల్లో మనకు సభాస్థలి సంబంధించిన ఎవరైతే పబ్లిక్ కూర్చుండో ఆ ఏరియాలు ఉన్నారు. దాదాపు మనకు ఇక్కడ 90% ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ మనకు ఎక్కడ కూడా ఈ సభాస్థలం నుండి 360 డిగ్రీస్లో మనకి ఎక్కడ మనకు మొత్తం టోటల్ దీని చుట్టూ కూడా
మనకు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనకు ఇక్కడ ప్లస్ ఏంటంటే పార్కింగ్ ప్లేస్ కూడా పబ్లిక్ ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో సభాస్థల్ నియర్ బై ఇప్పుడు రోడ్ ఉన్నది, ఆ రోడ్ పక్కనే మీకు పార్కింగ్ ఉంటుంది, రోడ్ యువతల సభాస్థల్ ఉంటుంది. అంటే వచ్చే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడద్దన్న ఉద్దేశంతో సభాస్థల్ దగ్గరనే 360 degrees అంటే 4 దిక్కుల అది హైవే, అది సిద్దిపేట హైవే ప్లస్ అక్కడ మనకు మా కరీంనగర్ హైవే ఉన్నది, అది వరంగల్ హైవే ఉన్నది, ఇది దామర రోడ్, ఇది జిల్లా రోడ్డు. అంటే 4 దిక్కుల రోడ్స్ ఉన్నాయి, 4 దిక్కుల కూడా పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేసినాం. అతిపెద్ద పార్కింగ్ ప్లేస్ ఇది, అసలు చరిత్రలో కూడా మన తెలంగాణ కాదు ఎక్కడ కూడా ఇంత పెద్ద పార్కింగ్ ప్లేస్ కానీ ఇంత పెద్ద సమావేశం ఎక్కడ జరగలేదు. పబ్లిక్ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎట్లున్నారంటే అసలు పిలవకుండా కూడా కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ ఏం చెప్తాడో, ఏ విధంగా చెప్తాడో. ఎందుకంటే రేవంత్ రెడ్డి మమ్మలను మోసగించి 6 గ్యారంటీ పేరుతో మమ్మల్ని మాయమాటలు చెప్పి రైతులను కానీ మహిళలు కానీ ఈనాడు అనేక స్కీములు ప్రకటించి అధికారానికి వచ్చిన తర్వాత ఏ స్కీమ్ కూడా నీకు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారం చెలాయిస్తున్న రేవంత్ రెడ్డిని దించాలనే ఉద్దేశంతో ఇక్కడ కేసీఆర్ గారు ఏం మాట్లాడతాడు, ఆయన ఏం సందేశం ఇస్తారు అనేది ఇప్పటి నుండే గ్రామాలలో చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు మీటింగ్ ఉంటుంది, ఎట్లా వాళ్ళు అంటే వెహికల్స్ కూడా వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు, వెహికల్స్ సంబంధించిన ఖర్చు కూడా వాళ్ళే కూలి పని చేసి ఏదో విధంగా సమకూర్చుకుంటారు. అంటే ఎంత ఉత్సాహం చూపిస్తానంటే ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ సమావేశం జరగబోతుంది, ఒక పండుగ వాతావరణం ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వచ్చే కార్యకర్తలు కూడా ఒక సంతోషంతో ఏదో ఇబ్బంది వేరే పార్టీలాగా ఏదో మనం బలంతో ఎక్కించి అనేది లేదు. ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే గ్రామాలలో స్వచ్ఛందంగా వాళ్ళే మనకు సమావేశానికి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ఏర్పాట్లకు సంబంధించి వేదిక అనేది మెయిన్ వేదిక ఇదేనా? మెయిన్ వేదిక ఇదే. ఈ వేదిక ద్వారానే మనం కేసీఆర్ గారు ప్రసంగిస్తారు. ఈ వేదిక నుండి భారీ ఎత్తున సెటప్ ఉన్నట్టుంది. అవునే, దాదాపు 500 మంది కూర్చుని ఏర్పాటు జరుగుతుంది. పెద్ద భారీ అంటే బాహుబలి ఇది అది. అవునవును అంటే బాహుబలి వేదిక ఇది, మామూలు వేదిక బాహుబలి వేదిక ఇది. ఇంత వేదిక కూడా ఎక్కడ మీరు చూడలేదు, దాదాపు మీరు సమావేశాలు చూడండి, ఇంత వేదిక కూడా ఎక్కడ ఎవరు ఏర్పాటు చేయలేదు. అంటే బాహుబలి వేదిక అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక ఎంత పెద్ద వేదికనో. అంటే ముఖ్యులు చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ చైర్మన్లు అంతా కూర్చుంటానికి దాదాపు 500 నుండి 600 మంది కెపాసిటీ గల వేదికను బాహుబలి వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు వచ్చే 10 లక్షలు ఎబో అవుతారు, లక్షలాది మంది. అంటే ఇంతని కాదు, ఎంతైనా రావచ్చు. ఎంత ప్లేస్ చూడండి, 1500 ఎకరాలంటే ఎంతమంది చెప్తారు. చాలా అసలు క్రౌడ్ బాగా వస్తుంది. ఈ క్రౌడ్ చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే 90% అయిపోయినాయండి పనులు. నీకు ఎక్కడ కూడా ఇక్కడ చిన్న ముళ్ళు లేకుండా కూడా మేము మొత్తం క్లీన్ చేయించినాం. పార్కింగ్ ప్లేస్లో కూడా ఇప్పటివరకు మొత్తం పూర్తి ఏర్పాటు జరిగినాయి. సభా వేదిక కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. అంటే మన సభ సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తిగానే. ఇది ఎండాకాల పరిస్థితి కాబట్టి సో ప్రజలు కూడా వచ్చేటప్పుడు వాళ్ళకి ఫుడ్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, అట్లాంటి వాటికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? దాదాపు 10 లక్షల నుండి 15 లక్షల వరకు మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నుండి 15 లక్షల వరకు వాటర్ ప్యాకెట్లు. అంటే టోటల్గా చల్లని మళ్ళా కూల్ వాటర్, కూల్ మజ్జిగతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు ఒక 600 డ్రమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ డ్రమ్స్లో వేసి అక్కడ మా సంబంధించిన వాలంటీర్స్ని పెట్టి వాళ్ళకు ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు ఏర్పాటు చేస్తున్నాం. సో ఎట్లా ఉండబోతుంది సభ తర్వాత కేసీఆర్ స్పీచ్ కావచ్చు? సో చాలా రోజుల తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు అమ్మాయినాయి. ప్రజలు ఊహించింది ఒక్కడు కూడా స్కీమ్ సక్సెస్ కాలేదు. కాబట్టి కేసీఆర్ రావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా అసలు సమావేశానికి స్వచ్ఛందంగా వస్తారంటే అర్థం చేసుకోవాలి మనం. అంటే కేసీఆర్ని కోరుకుంటాను కాబట్టి స్వచ్ఛందంగా వస్తాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈరోజు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, నీళ్ళు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా కేసీఆర్ గారి ద్వారానే ఏర్పడతాయి తప్ప ఎవరు కూడా పరిపాలించలేరు. ఎవరితో సాధ్యం కాదు. రాజకీయాల పరిణామాలు చూడొచ్చా కేసీఆర్ ఈ మీటింగ్ తర్వాత, ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో? రాజకీయ పరిణామాలు జరుగుతాయి కదా. ఇప్పుడే చాలా మంది చర్చ సాగుతూ ఉంది. సో ఎట్లా ఉండబోతుంది ఏందనేది అటు అధికార పార్టీ నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. వచ్చేది ఇప్పుడు మేము ఏదో ప్రభుత్వం కూడా లేకుంటే సమస్య లేదు. వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు. పెన్షన్ కావాలన్నా, నీళ్ళు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఏది కావాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ ద్వారానే అవుతుంది.
మొత్తానికైతే సక్సెస్ఫుల్ అవుతుంది. 100%, 100% సక్సెస్ఫుల్. ఇది ఈ సభకు సంబంధించి ఏదైతే 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారో సో దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటివరకు 90% పనులు పూర్తి అయిపోయాయి. సో ఆల్మోస్ట్ ఈ నెల 27 లోపల పూర్తి అయిపోతాయి. సభ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. అదేపాటు 10 లక్షల పైన కూడా జనాలు వస్తారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత అనేది రావడం జరిగింది. సో ప్రభుత్వం మీద నమ్మకం కూడా కోల్పోయింది. సో ప్రజలందరూ కూడా కేసీఆర్ కోసము, కేసీఆర్ రాక కోసము, కేసీఆర్ స్పీచ్ కోసము ఎప్పుడు బయటకు వస్తారు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. సో ఈ వేదిక నుంచి ఈ సభ భారీ ఎత్తున జరగబోతున్నట్టు కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిరెడ్డి, వరంగల్ నుంచి. సరే వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వారు ఏం చెప్తారు ఈ సభకు సంబంధించిన విషయాలు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా చూస్తారు? భారీ ఎత్తున జనాలు రాబోతున్నారా ఏంది? మేము మునుగోడు నియోజకవర్గం నుంచి మా నాయకులంతా, మా మాజీ ప్రజాప్రతినిధులు అంతా కలిసి ఈ సభ ఏర్పాట్లను చూడటం కొరకు, అట్లాగనే రేపు 27వ తారీఖున జరిగే భారీ ఈ రైతు సభ పార్కింగ్ వగైరా వగైరా మా ఏర్పాట్లు చూడడం కొరకు మేము అందరం కూడా కలిసి వచ్చినాం. ఇవన్నీ ఏర్పాట్లు చూసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉన్నది, చాలా హ్యాపీగా ఉన్నది. ఇంత గొప్పగా ఈ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే రేపు జరగబోయే సభ అంటే గ్రామాలలో కూడా మేము తిరుగుతూ ఉన్నాం. తిరుగుతున్న సందర్భంలో ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళు మాతోటి మాట్లాడే విధానాన్ని చూస్తూ ఉంటే రేపు జరగబోయే 27వ తారీఖున జరగబోయే రైతోత్సవ సభ కేసీఆర్ గారి నాయకత్వాన నభూతో నా భవిష్యత్తు ఇక ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా జరపలేనంత గొప్పగా రేపు ఆ సభ జరగబోతూ ఉన్నది అనేది మాకు అర్థమవుతూ ఉన్నది. ఈ సభ ద్వారా ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది. ఇప్పటికే పాలేందో నీళ్ళేందో అర్థమైపోయింది. ఇలా కాంగ్రెస్ పాలన మాటలు తక్కువ, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అయిపోయినాయి. ఇలా అందరికీ అర్థమైపోయింది. మేము మోసపోయినాము, మోసం మాటలతోటి ఆగమైపోయినాము, ఈ అబద్ధాలతో నమ్మి మేము ఆగమైపోయినాము అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితులలో రేపు జరగబోయే సభ ఇలా రైతోత్సవ సభ అనుకుంటా ఉన్నాం. కానీ మేము అనుకుంటా ఉన్నాం, ప్రజలు ఆలోచన, ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేపు ఈ 27వ తారీఖున జరగబోయే సభ తిరుగుబాటు సభగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారంటున్నారు. దేనికోసం అంటే ప్రభుత్వ వ్యతిరేకం పైన కేసీఆర్ చూడాలన్నా ప్రభుత్వ వ్యతిరేకతతో దేనికోసం? కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో పాలన చూసిరు, ఇప్పుడు ఈ పాలన చూస్తూ ఉన్నారు. గతంలో కూడా చూసిరు పాలన. ఈ పాలనలో వ్యత్యాసం ప్రజలకు అర్థమైపోయింది. ఇలా కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష. ఇలా దేశమే ఇలా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నది. కేసీఆర్ పాలన గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇలా కేసీఆర్ పాలన చూసినోళ్ళు కేసీఆర్ గారికి సభకు వచ్చి కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నాము అని చెప్పడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అది ఒకటి. ఇలా రేవంత్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి ఇది తిరుగుబాటుగా మేము తిరుగుబాటుగా చేస్తూ ఉన్నాం. రేవంత్ తిరుగుబాటు చూపించాలన్న ఉద్దేశంతో కూడా ఆ ప్రభుత్వానికి అర్థం కావాలని ఈ సభకు రాబోతాం. ప్రభుత్వం నుంచి కూడా ఎట్లా జరుగుతుంది ఏంటనేది మీరు అన్నట్టుగానే తిరుగుబాటు అని మీరు అంటున్నారు. సో కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఈ సభ వేదికని ఎట్లా జరుగుతుంది అనేది ఆసక్తికరంగా చూస్తా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతారని మనం ఇప్పుడే కేసీఆర్ సభకు వచ్చిన వాళ్ళు కేసీఆర్ మాట్లాడేది చూస్తారు, ఏం మాట్లాడతారని. ఒక నాయకుడు ఏం మాట్లాడతారు ఏంది అని తన ఆలోచన విధానాన్ని సభలో చెప్తాడు. ఆ సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు. అందుకనే కదా ప్రజలందరూ కేసీఆర్ సభకు వచ్చి సార్ ఏం చెప్తాడు, మహానుభావుడు కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇలా ఓ రాక్షస పాలనగా తయారైంది, ఇలా నమ్మలేని స్థితిలో ఉన్నాం. కాంగ్రెస్ పాలన అంటేనే ఒక నమ్మకం, ఒక ద్రోహం, ఒక దోపిడీ ఈ ప్రభుత్వం అనేది అర్థమైపోయింది. ఇలా కేసీఆర్ నాయకత్వం అంటేనే నమ్మకం. కేసీఆర్ పాలన నమ్మకంగా పనిచేసింది. అడగని ఇచ్చిండు, అడగకుండా కూడా ఇచ్చిండు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చినవి చేసిండు, ఈ మేనిఫెస్టోలు చెప్పని కూడా చేసిండు. ఇలా వీళ్ళు చెప్పినవి చేస్తలేరు, ఇంకా వేరే ఆలోచిస్తారు. ఎంతసేపు వీళ్ళ ఆలోచన ఏముందంటే దాచుకుందాం పోటీ పడతా ఉన్నారు. ఎక్కడ పోటీ పడతా ఉన్నారు అంటే సంపాదనలో పోటీ పడతా ఉన్నారు. ఒకరికొరు నువ్వెంత అంటే నేనెంత, 10-20% అంటే 30%, 10%. మేమనేది కాదు, వాళ్ళ నాయకులే చెప్తారు, కాంగ్రెస్ నాయకులే చెప్తారు. ఏం ప్రభుత్వం రా ఈ ప్రభుత్వం, ఇలా అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏరుకోరి తెచ్చుకుంటే ఓ సామెత ఉంది, ఏరుకోరి మొగని కోరుకుంటే ఎగిరెగిరి దండిండట.
అన్నట్టు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా ఏరుకోరు తెచ్చుకున్నాడు ఎగిరెగిరి దంతుడు. ఇవాళ ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇవాళ కాంగ్రెస్ అంటేనే మోసము, కాంగ్రెస్ అంటేనే ద్రోహము, కాంగ్రెస్ అంటేనే రాక్షస పాలన. అది కేసీఆర్ అంటే నమ్మకము, కేసీఆర్ అంటే శ్రీరామ రక్ష. కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కాబోతాం. సార్ ఎందుకు మరి కేసీఆర్ ప్రభుత్వం కాదనుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించిందో సార్ మేనిఫెస్టో అని అనుకుందాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము, ఎన్నుకో ముందు గ్యారెంటీలను ముందుకు తీసుకుపోతున్నాము, ఆ ప్రభుత్వం లెక్క చేయట్లేదు, ఏ చిన్న సమస్యనైనా మేము సాల్వ్ చేసుకోవడం ముందుకు పోతున్నామని అంటున్నారు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు చేస్తున్నాము అనే దానికి ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. వాళ్ళు అభివృద్ధిని చేయమంటే, అభివృద్ధి విషయంలో పోటీ పడమంటే వాళ్ళు హెలికాప్టర్లలో తిరగడానికి పోటీ పడుతున్నారు. మంత్రులు దోసుకొని దాచుకోవడానికి ఈ ప్రభుత్వం పోటీ పడుతూ ఉన్నది. ఇవాళ గత ప్రభుత్వంలో జీడిపి 11% ఉండే, ఇవాళ ఈ జీడిపి ఇవాళ 5.1%కి వచ్చింది. ఇవాళ ఇటువంటి గందరగోళ పరిస్థితులలో ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. అందువల్ల మీరు ఏది చేసినా సగం కూడా కాదు, ఏవి పూర్తి చేయలేకపోయారు. ఇవాళ బస్సులు అన్నావు మహిళలకు అది పూర్తి చేయలేకపోయినావు, 6 గ్యారంటీలు అన్నావు అది పూర్తి చేయలేకపోయినావు. ఇవాళ ఈ ఫార్మాసిటీని రాగానే రద్దు చేసిండు, ఏదో మనసులో ఏదో పెట్టుకొని ఆ ప్రభుత్వం వాళ్ళని ఏదో ఇబ్బంది పెడితే వచ్చి కలుస్తారు అనుకోరు, కానీ వాళ్ళు కలవలేకపోయారు. ఆ ఫార్మాసిటీ రద్దు అన్నాడు. విలేజెస్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసుకుంటామని అన్నాడు. ఒక విలేజ్లో కూడా ఒక కొడంగల్ ఏదో ఏర్పాటు చేయకపోతే అది ఎగిరితన్నింది, అది ఫెయిల్యూర్. అదేవిధంగా హైడ్రా విషయంలో అది ఎగిరితన్నింది. ఇక నీకు మిగిలింది ఏముంది? మొన్న సెంట్రల్ యూనివర్సిటీ భూములని అమ్ముకుందాం అనుకో. ఎందుకంటే ప్రభుత్వము నీ మీద నమ్మకం ఏర్పరచాలి, ఏదో బ్యాంకులకు కానీ ఎవరికి కానీ. అరే ఏమన్యాయమే, అప్పు తీసుకోవడం కొరకు 175 కోట్ల రూపాయలు ఒక బ్రోకర్ సంస్థకు ఇచ్చినావు అంటే ఓ ప్రభుత్వమేనా ఇది? ఎవడన్నా ఇచ్చిండా అండి? నువ్వు అప్పు తీసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గరికి పోతే ఓనికి బ్రోకర్ ఇవ్వవు కదా, కాకపోతే ఇంట్రెస్ట్ అటో ఇటో అని అంటావు. కానీ 175 కోట్ల రూపాయలు ఒక మీడియేటర్ సంస్థకు నువ్వు నగదుకి ఇచ్చినావు అంటే ఇంతకన్నా వైఫల్యం ఏమీ లేదు. ఏం చెప్తారు సార్? ఎంతమంది ప్రజలు రాబోతా ఉన్నారు? 2 లక్షల ప్రజలు రాబోతా ఉన్నారు, 15 లక్షల వరకు రాబోతా ఉన్నారు. అన్ని 15 లక్షల వరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, గొప్పగా జరుగుతున్నాయి. నీళ్ళ ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ మేము కూడా బ్రహ్మాండంగా మా దగ్గరికి వెళ్ళి వచ్చే వాళ్ళు స్వచ్ఛందంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని రాబోతూ ఉన్నారు. ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా. ఎందుకంటే ఇది ఏంటంటే ఎందుకు ఇంత స్వచ్ఛందంగా రాబోతూ ఉన్నారని ఒకరిద్దరిని ఎందుకు ఇంత నేను వస్తాను ఏం లేదయ్యా రేవంత్ మీద ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఏంటని నాకు కోపం వస్తుంది. మాకు కసిగా ఉన్నది. కేసీఆర్ దగ్గర పోవాలి, కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ నాయకత్వాన్ని మేము బలపరచాలి. ఆ పాలన చాలా చక్కగా ఉండే ఆ పాలన మళ్ళీ రావాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మళ్ళీ రావాలి, కేసీఆరే రావాలి, కారే రావాలి, కారు సర్కారే రావాలి, సారే రావాలని చెప్పడానికి మేము కేసీఆర్ దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఇది రేవంత్ ప్రభుత్వం మీద ఉన్న తిరుగుబాటు సభగా భావిస్తాము. అంటే ఇది ఏదైతే రేపు జరగబెట్టిన సభ భారీ ఎత్తున విజయవంతం అయితే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తిరిగి వస్తారంటూ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, వరంగల్ నుంచి.